ఎల్లమ్మ కోసుకుంటున్నావు నానా? చీ వట్టి చేపల తాటికల్లా అయితే పుల్లగా ఉంటది. ఇవాళ కూడా మనం మేకను పట్టుకొని పోతామా? అరే ఈ రోజు వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ చేసుకుంటురే. కళ్ళు ఒకటి సరిపోద్దానే. కూరాడు ఊదిచ్చినాక నేనే కూర అంటది. మీ ఇంట్లో ఎల్లమ్మకు ఏవట్టు, మా ఇంట్లో ఎల్లమ్మకి ఏవట్టు. రోడ్లెస్ దంస్తా అర్థమైందా? నువ్వు అట్టి చేపల కూర అనుకో పోయి జల్ది. పెద్ద కోడలు నాకు పెట్టబట్టే కాళ్ళకు, చిన్న కోడలు నువ్వే పెట్టుకుంటున్నావు. దాట్లు పెట్టుకోకుండా ఇగో ఇట్లా మస్కలు కానవాడదు. పెద్దోడా చిన్నోడా ఇక రాండి మంచిగా పెట్టాం. ఇవాళ ఎల్లమ్మ కోసుకుంటున్నాం. పట్టేంత పని ఉంటుంది. తమ్ముడు నువ్వు ఇంట్లోనే ఉండాలి. మనిషికో పని చేస్తేనే చెప్పని అవుతుంది. ఎల్లమ్మకి ఇప్పుడు ఆడకట్టోళ్ళు అందరూ ఇవరకల్లా అన్నీ రెడీ అయినాయి. మనది ఏది రెడీ లేదు. వెళ్ళమని చెప్పి ముందే చెప్పా, నాకు బయట పని ఉండే. నువ్వే మనసుకో పని చెప్పి అయిపోద్ది. మనిషికో పని పంచుకొని చేయాలి. చెప్పే పని పడితేనే ఎల్లమ్మ కాడికి రెడీ అవుతాయి. గూడాలు ఉంటే అయిపోద్దా? మరి కళ్ళు కూడా ఏమతిగా కోడి ఎందుకు నానా? ఇవాళ ఇంట్లో ఎల్లమ్మ కోసుకుంటున్నావు అంటే అట్టి చేపల కూర వండుకొని కుడుములు చేసుకొని తింటాం. కానీ నువ్వు కోడి అని పడిచి పోరా మళ్ళా. అరే అట్టి చేపల కూర ఎవరు ముక్కలో పెడితే అది ఇంతంత అయితే కూర ఎవరు గడిపోతే చెప్పు. మంచిగా కోడిని కోసుకుంటే తిన్నకాడికి కడపర తినచ్చు, మంచిగా పండుగ వేసుకోవచ్చు. నువ్వు పట్టు పట్టినావు ఇక కోడిని కోసుకుందామని కోడిని తీసుకురాపో. తాళాలు ఎల్లమ్మ కాడ కోసుకొచ్చుకుందాం. అమ్మ తాటికల్లా అయితే పుల్లగా ఉంటది. ఈతకాయలు తెచ్చుకురా అనుకో కొంచెం తీయగా ఉంటది. మనిషికో గిలాస తాగచ్చు. అన్నుడు మేద్ర ఇంగ్లీష్ మందు తెచ్చుకుంటుంది. ఇంగ్లీష్ మందు తాగితే ఈ బలుగుతుంది. పోయి తెల్లగాలు తీసుకొని రాపోరు చెప్పనా? అవునవును, మా బాబు ఇంగ్లీష్ మందద్దు కానీ ఇంగ్లీష్ మాట్లాడే కోడలు కావాలి. అదేరా ఎట్లా అంటది? ఇగో చిన్నదానా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటా ఉన్నట్టు కాదు. చెరో పని చేస్తే చెప్పన పొయ్యి కాడిపోతాం. ఇప్పటిదాకా నేను మృతున్నాను అత్తమ్మ. బట్టలు విని బాసులు నేను ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నా. నేనేమన్నా సపరేట్ కూర్చున్నానా? బయట ఊడ్చినా చల్లినా ముగ్గేసినా. కూర్చుకొని తయారవుతారు మీరు. ఇప్పుడే సిటాపోట ఎప్పుడు ఆ పొయ్యి అంటు పెట్టుకో. పొయ్యి లేవు. నానమ్మ మనం పోయినసారి గుడికి మేకను పట్టుకొని పోయినాం కదా, ఇవాళ కూడా మనం మేకను పట్టుకొని పోతాము. పోయినసారి ఎల్లమ్మ గుడికి వేయంగానో మాకని పట్టుకొని అడగోసుకొని తిని వచ్చినాం. అట్లా కాదు సిట్టి. ఇంట్లో ఎల్లమ్మ కాడ అట్టి చేపల కూర అండి గుడాలు పోసి కుడుములు చేసి దేవుని ఊరించుకొని కళ్ళు తెచ్చుకొని అందరం కూర్చుని తింటాం. నానమ్మ నేను మా దోస్తుల దగ్గరకు పోయేస్తా. సరే పో. తీరిందా అవ్వ? మీరు తీరిందా? మా తీరింది కానీ సలిబోనం పెట్టినావా? పెట్టినవ్వ వేరే వాళ్ళకి ఇచ్చిన పక్క వాళ్ళకు. అదే నేను సలిబోనం పెడతానంటేనే ఇక పక్క వాళ్ళు అంటుతుండ్రు. అందులో కలిపిన బియ్యం ఇంత కూరాడికి పెట్టినా. మరి ఎలా మాకు పోతావు ఇవాళ? పోయలేదవ్వ, నువ్వు పోసినవా? కూత అయింది, నేను పోతా ఇవాళ. సోపతి మంచిగా దొరికినావా అవ్వ? ఎవరు లేరా అని చూసిన ఇదివరక. మంచిగా పోసుకుందాం ఇక. సోపతి ఉంటేనే మంచిగా ఈ ఎల్లమ్మకు. సోపత్తోని ఎల్లమ్మకు వస్తేనే మంచిగా. నాకు ఇవ్వలేరా నువ్వుకున్న బిడ్డ. సరే సరే అవ్వ. అన్న మన ఇంగ్లీష్ మందు తెచ్చుకుందాం అంటే మన అవ్విపు అలా కొడతా అన్నది. ఈ తాటికల్లా ఏంది అవుతాయి? ఇదైతే కడుపులో వాళ్ళంతా దాని సిరప్ దాన్ని చేద్దాం దా ముందు. మల్లయ్య బాపుని అడుగుదాం. ఎవరిని అడుగుదాం? ఎల్లయ్య బాపుని అడుగుదాం. ఉన్నాడుగా దా. కళ్ళు ఉందానే? ఉన్నదే. ఏం లేదే, ఈ ఇంటికాడ ఎల్లమ్మ కోసుకుంటున్నాం. ఒక 200 ఆలే. సరే ఎక్కేస్తా. కళ్ళు మరి తీయ ఉంటుందానే? తీయనే ఉంటుంది. ఆడోళ్ళు తాగుతారని. సరే తీయనే ఉంటుంది. మరి ఎక్కడా పో. ఎక్కేస్తా. సార్ మసిలిందా? ఇగో ఇవి జరిగినా గుడాలన్న పోయి. నువ్వు అట్టి చేపల కూర అండాలి. చీ వట్టి చేపల నాకు ఆ వాసన పడదు. నేను అండ చెంపకాయ జారుతానని చెప్తున్నా. అక్క గుడాలేస్తుంది, కూర ఊదిస్తుంది, నేను దేవుని ఊదిస్తా. నువ్వేం పని చేసినట్టు? అంటే నాకు వాసన పడదంటే ఆసన పడదంటే ఎవరు అంటారు అనుకుంటున్నావు? అక్కనే అన్ని పని చేస్తుందా? నేను అండా ఆసన పడదాను వాడివి. నేను కూరాడు ఊదిస్తా అక్క నండు మన కూర. నువ్వు పొద్దుగా లేచింటుంది ఏం పని చేసినవే? చదవడానికి బాగా వస్తావు. అండా పో అంటున్నావు. నీ పని చిన్నది కాదు. లోకం మీద ఎవరిని ఎత్తారో లేదు. చేసింది మీ కళ్ళకి కనిపిస్తేనేమో మంచి ఉంటుంది. మీరు చూడరు నేను చేసింది. సరే అత్తమ్మ, పండగ పూటలు ఎందుకు? ఇవి పొయ్యి మీద పోసి కూరాడు ఊదిచ్చినాక నేనే అట్టి చేపల కూర అండుతుంది.
సరే పని నువ్వే చెయ్యి, వచ్చిన వాళ్ళు ఏం చెప్పుద్దు. వస్తారా భయ్, నేను బండి తీసినట్టు ఆగుతారా? 10 నిమిషాలు పట్టు ఉంటాగు. ఏ మనిషి ఎటు బావు లేదు ఇయ్యాల ఎల్లమ్మ కొత్తుంది ఇంట్లో తాగి తందనాలు ఆడితే తాళలో అంటే నడవది, అర్థమైందా? ఇంట్లో పని ఇంట్లో అమ్మకి చేస్తున్నావు కదా, ఈ ఇంట్లో పని కూడా సాత కదా నీకు? అట్లా నువ్వు చేసి చూడు మరి, ఇంట్లో పని వెళ్తుంది నీకు, చేతి వెళ్తుంది ఏదైనా. ఈ పక్కింటి రామయ్యుడు జాబ్ ఎత్తుంది, అటు ఇంట్లో పని మొత్తం చేసుకుని పిల్లల్ని ఎంత పని పెట్టుకుంటుంది. నువ్వు చిన్న పనికి ప్రతిదానికి ఇంట్లో పని కూడా సాత కానీ తోటి ఏ పని సాత కాదు. పక్కన రమ్మా అన్ని దాకా పెడుతుందా? అవును. వాళ్ళ భర్త 3 లక్షలు కట్టిండట మంచిగా, మరి నాకు సుధా కట్టు, నేను సుధా చేస్తాను నౌకరి. ఏ మనకు గవ్వనేది కానీ నీకు ఇంట్లో పనే బాగుంటది. మనం ఇంకా బయట తిరుగుడు అది జాబ్ మనకు సెట్ కాదు. కానీ నువ్వైతే ఇప్పుడు మరి చికెన్ తేవాలా మటన్ తేవాలా చెప్పు. చికెన్ మటన్ ఏదద్దు, తాళాలకు పోయితే కళ్ళు తేపో, అట్టి చేపల కూర వండుకుందాం, మంచి ఎల్లమ్మకు వద్దాం తిందాం. ఓకే, మంచిగా గుడ అయితే మెత్తానా మంచిగా ఉడకాలి. ఏ సరే పక్కనే గుడాలు మెట్టనా ఉడతాయి, నువ్వు మాత్రం తొందర రాకపోతే రోట్లేసి దంచుతా, అర్థమైందా? తొందరరా. మన రోజులు సగం మంది ఇక్కడనే ఉన్నారే తాళ్ళ. ఏం పని రాయిగా మంచిగా ఏం చేస్తారు సెట్ కింద. అవును కానన్న, ఇక 200 కళ్ళు ఎందుకు చెప్పినాయి? దేవుని మొక్కు మంది ఒక 50 రూపాయలు చెప్తా అయిపో కదా. అరే నువ్వు భలే ఉంది ఇంద్ర, అవ్వదాగే నీ పిల్లని దాగే నా పిల్లని దాగే ఇంకా మిగులు తాదరకాలు ఎంత 200లకు. నా ఇంట్లో తాగుతారు కానీ మరి మన సంగతి ఏంది? మంచిగా కళ్ళును కూడా అప్పగిద్దాం, పక్కన విధులు పడదాం, అప్పుకుద్దాం, మళ్ళీ తినడానికి కొని తిందాం, ఎవరో తెలియకుండా ఏమంటావు? సరే ఇద్దండి. సప్న అత్తమ్మ గా 2 గనువులు ఎల్లమ్మ కాడికి. సరే అత్తమ్మ. అయితే అనే కానీ ఈ చీర చిన్నదా కొడలలో అవ్వ పెట్టిందా? అవునత్తమ్మ అట్లే ఉన్నట్టున్నది. కలర్ ఇట్లా పాడైంది, అన్ని చెట్లు ఉంది, మన ఇడిసిన చీర మరత పెట్టుకొచ్చినట్టుగానే పాడైంది చీర. అవునత్తమ్మ అట్లే ఉన్నది. ఏంది ఏం మాట్లాడుతుర్రు? ఆ చీర రోల్ పెట్టిరో తెలుసా నీకు అసలు? రోలు పెట్టిరావా? నాకే అది మీ చెల్లె పెట్టింది చీర. మా చెల్లెను అయితే ఇసొంటి చీరలే కట్టుకుంటుంది కదా, కాటన్ చీరే, అంచు కలర్ బాగున్నదని అనుకుంటాను. అవ్వో ఇప్పటిదాకానేమో మా అమ్మ పెట్టింది మంచలేదని తిట్టి, ఇప్పుడు మీ చెల్లె పెట్టంగానే మంచి ఉందని అంటున్నావు. నువ్వు మస్తు హుషారున్నావు. అయినా ఎందుకు నోరు నా మీద అట్టి అని చూస్తేనే ఓర్తలేవు ఎందుకొరకు? మీరిద్దరు కలిసి నాటకాలు ఆడకుర్రి. చిన్న లేదు పెద్ద లేదా, ఓ పండగ లేదు పబ్బం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే లొల్లేనా? అత్తమ్మ కంటే తెలియదు, నీకు తెలుసు కదా, నీకు చెప్పినా కదా. ఏదో తెలియకన్నా తెలిసినాక అంటనా? అన్ని గుర్తుండాలంటూ ఉంటాయా చెప్పు? ఇగో మీ కళ్ళు కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకొని చూడుర్రి, అంతేగాని నా మీద నిందలు వేయకుర్రి. మా అమ్మ గంత మంచి చీర పెడితే మీరు గిదందు పెట్టి నా మీద నిందేస్తారా మీరు? ఏమో నాకు ఎక్కడుంది అద్దాలు లేవు, ఇప్పుడు నువ్వు తెస్తేనే అద్దాలు వస్తాయి మరి. చేస్తారా పెట్టుకో. అబ్బో ఆగరా, అదే చెల్లె, చిన్న పెద్ద తేడా తెలియదు అని పండుగ పూట ఎందుకు లొల్లి? నోరు మూసుకొని కూకుండా ఏం మాట్లాడుతున్నావు? ఎంచుమించు లేదా మాట మాట్లాడుకో, అద్దాలు పెట్టుకో. మొన్న లగ్గం చేస్తే నువ్వు బాగా అది చేసి మాట్లాడుతున్నావు. నువ్వు లోపల ఎక్కడ పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడకు. నువ్వు నన్ను చూసి ఓరుస్తలేరు మీరిద్దరు. అందుకే నేను నచ్చా, మా అమ్మోళ్ళు నచ్చారు, నేను చేసే పనులు కూడా నచ్చాయి. నోరు మూసుకొని కూర్చోమన్నా కదా, కూర్చుంటా. పనులు చేసుకోరు, ఏమన్నా చేసుకోరు మీరు. ఇక తట్టుకుంటారు. అత్తమ్మ పండుగ ముంగట ఈ గొడవలేంది చెప్పు? ఇప్పుడు అలిగి ఆడ కూసుంటే ఈ పని అంతా ఎవరు చేయాలి? ఎక్కడి పైన ఎక్కడ ఉంటే నేను ఒక పెద్ద ప్లాన్ చేస్తా. ఏంటంటే వాళ్ళు ఇద్దరు తాగవేయండు, చిన్నోడు పెద్దోడు. నేను వాళ్ళతోనే పని చేపిస్తా, నువ్వు అక్కడ కూర్చో. రావణ నమస్తే. నమస్తే నమస్తే తమ్మి. మెంబర్ సాబ్ తాళాల కష్టమా? ఏ ఇంటికాడ ఎల్లబాకి ఎత్తురు కదా, కలుసుకోపోమని వచ్చిన. మేము కూడా వెళ్ళ మాకు ఎత్తున్నాం, అందుకే వచ్చినాం. ఇంటికాడ చెప్పిర్రు, మీరు మనం అందరు చెప్తున్నట. ఏమే అన్న, వార్డ్ మెంబర్ దావత్ ఇస్తా అన్నావు, గిదేనా దోస్తానా? మావాడు హైదరాబాద్ నుంచి వచ్చిండు ఓటయ్య నీకు. గెలవక ముందు కనబడ్డావు, గెలిచి నుంచి కనబడలేదు, దావత్ ఇచ్చలేదు, ఇదేనా కథ నీది? ఏ ఇప్పుడు నువ్వు ఆ రోజు వచ్చినావు, నా కోసం హైదరాబాద్లో చోటు వేసినావు, నేను అట్లా మర్చిపోతానా? మనోళ్ళని అందరిని చూసుకుంటా. అయితే మీ ఇంట్లో వెళ్ళమ్మకు ఏవట్రి, మా ఇంట్లో వెళ్ళమ్మకు ఏవట్రి, అడావిడ్లు ఎందుకు ఒకరోజు మంచిగా తిరగా కూర్చుందామని నేను అనుకుంటున్నానే. ఎల్లమ్మ పోసుకుంటే ఇంతసేపే ఆడు మొక్కుతాం, అత్తం ఆడోళ్ళు పని చేస్తారు, తినడానికి పోతే అయిపోయా, దానికేముంది ఇక దావతి. ఏ గదే తిరగా కూర్చుందాం అనుకున్నా కానీ మరి మీరు ఇంత అంటారు కాబట్టి మన ఇద్దరికి కాఫీ తీసుకుంటా, అమ్మునుకో 2 చిల్డ్ బీర్లు మంచి తీసుకొస్తా, లైట్ బీర్లు పట్టుకొస్తా, బంగ్లా మీద అరేంజ్ చేస్తా, మరి గ్రాండ్ రీ. ఏ సరే అన్న, తాగుదాం మరి. ఓకే మీరు రండి బంగ్లా మీకు సీదా. ఏ సరే అన్న, అత్తం మోసం చేద్దామని ఉందే చెప్తున్నా. పట్టుకునే పోతా. పో తాగిపిస్తాడా? ఎందుకు తాగిపోయారా? తాగిపోతే ఉంటారా? 2 రోజులు పెట్టి వాటి దావత్ బిస్కెట్ వేసిండు. రేయ్
ఇవాళ ఎట్లానే వేసి ఈ దావత్ మిస్ అవుతాం. మిస్ అయిందనుకో మళ్ళీ దొరకడిగా. సరే మనం చక్కగా ఇంటికి పోదాం, కోడిని కలిద్దాం, నమస్తే వెళ్దాం, ఎట్లా ఏదో చెప్పి విధులు ఆడదాం. మళ్ళీ ఇటు దావత్ అయిందా తినే టైం కొందాం వస్తాం. మన వాళ్ళు వెళ్ళొద్దిగా. ఓలో గౌడ చెప్ప అవే మాదన్న కౌసు తినక మసలు లేతుందే. పెళ్ళిళ్ళ తిందామంటే ఎవడు పెళ్లి ఉదయం చేసుకుంటాడు. ఇవన్నీ 3 రోజులే కారా, 4 రోజులు అయితే మంచి రోజులు వస్తాయి. పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. పుక్కెట్ల తినుడే, పుక్కెట్ల తాగుడే, మంచి ఎగురుడే. 4 రోజులు ఓపిక పట్టుకో, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఈరోజు ఎట్లయినా కౌసు తిన అనిపిస్తుంది. పానం అంతా గుంచుతుంది కౌసు మీద. అరే చందనేంద్ర కోడి కొంటాడు. అరే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ చేసుకుంటురే. ఏంది అరే మారా సెట్ చేద్దాంపా. ఏనదా కోడి వాళ్ళు ఒకటిగా. ఏం చందన ఎల్లమ్మకి ఎట్టుకుంటుర్రట, పిలుస్తలేవు. మనం విలువాల్సని చెప్పే కానీ నువ్వు సప్పుడు చేస్తలేవు. అరే ఇది తాళాలెల్లమ్మ కాదురా, ఇంటెల్లమ్మ. ఏదో అట్టి చేపలతో ఇంత కోడితో చిన్నగా వెళ్ళ తీసేరా. దీన్ని కూడా ఫంక్షన్ చేసి అందరు పిలుస్తారా. ఎల్లమ్మకి ఎట్టుకుంటా అంటే పెద్దగా చిన్నగా ఉంటుందే, పిలువబడుతుంది అని చెప్పి చిన్నదని చెప్తున్నావు. నాకు తెలియదా నీ కథలు. కోడికి కాదు అదంతా పోనీ కానీ ఒక సెట్ చేయి మనం ఇలా 4కే ఉంటుంది. ఏం కాదు ఇచ్చిన కొద్ది అలవాటు అవుతుంది వీళ్ళకు. అన్నా గవ్వని చెప్పకన్నా, మాకు 1000 రూపాయలు ఇస్తే మేము బిక్తాంగా. 1000 రూపాయల పైసలు లేని పూట పైసలు అడిగితే నాకు అర్థం కాదు. చల్ పైసలకి ఏం లేవు నాకు. ఒక బీర్ లేదు, ఒక కొత్త లేదు, ఏది లేదు. అన్న కొన్నిది పోదాం తొందర. ఇవా 2 కిలోల కోడి వచ్చినాయి, మంచిగా అనుకొని తిన్నావు. ఒక్కరిగా కళ్ళు తీసుకొచ్చిన తొందర స్టార్ట్ అయ్యారా. ఇంకేంది అంట లేదు పెంట లేదురా. అవి ఏమన్నా ఓని ఎక్కడన్నా మీరు ఎక్కడన్నా ఓని అవి ఎక్కడన్నా ఓని సపరేట్గా ఓని. ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? పొంగ మంచిగా ఉంటుంది కదా. ఏ చేయమంటే నేను చేస్తానా చెరుతుకు పావు చెరు కొట్లాడుతుర్రు. నేనే బువ్వ అంటా, నేనే అడిసెపల కూర అంటా, నేనే గుడాలు ఎత్తా, నేనే దేవుని ఊరిస్తా, అన్నీ చేసుకుంటాను. ఆయన ఈ ఏటు మందం పోర్రి ఎక్కడన్నా ఓని. ఏయ్ నువ్వు పని చేస్తావు చేయవు ఇప్పుడు. చేసుకోర్రి. ఏమైంది, ఎందుకు సైలెంట్ కూర్చున్నావు? పని చేయపో ఏదో ఒకటి. నేను చేసుకో రోలన్నా. అది లేకపోతే మనకేంద్రా. అవా నువ్వేం పికర్ చేయకే, వాళ్ళు లేకపోతే చేయకపోని. ఇన్నొద్దులు ఈమె ఎత్త తిన్నావా, ఈమె ఎత్త తిన్నావా, మనమే చేసుకుందాం తిందాం పో. తిండికి సతం రాని రాకపోని ఆమె అక్కడనే కూకుండానే ఇక్కడనే కూకుండాని. సరేనా నాన్న చేయపో. టైం అవుతుంది, వీళ్ళు ఇంకా అత్తలేరు. మనకేమో టైంకు స్పిరిట్ పడింది నడది. వీళ్ళు ఎప్పుడు టైం మెయింటైన్ చేయరు. నిన్ను కళ్ళు ఏమన్నా ఇంటికి తొందరమ్మంటే గిడేం కథలు పడుతున్నావు, వీడేం చేస్తున్నావు? పండగ పాప అన్న తెలియదా నీకు? ఎల్లమ్మ కొత్త తొందర రా అని చెప్పిన నీ ఎలా తల్లి అందరు మంచిగా ఉండాలి. ఆడాదికి ఒకసారి నీకు పెట్టుకుంటాము, మంచిగా ఉంటాం. ఎట్లుంది కళ్ళు? నీ ముఖం లెక్కనే ఉంది. అయితే మంచిగా ఉన్నా. పాపా చికెన్ జబర్దస్త్ అన్న, మంచిగా మాలు మసాలా వేసి మస్తు చేసిన. గుడాలు కూడా మస్తు అయినాయి. ఇక మంచిగా తినరి, మంచిగా తినరు. నాన్న తినరా. అత్తమ్మ ఇక నీకు మెత్తటి పీసులు ఇష్టం కదా, నాకు మధ్యాహ్నం చేయబడుతుంది. నీకు ఇష్టం కదా తిను. అత్తమ్మ తీయ ఉంది దావు కళ్ళు. అవ్వా నేను చూసేది నిజమేనా? మీరందరూ ఎప్పుడు కలిసిపోయారు? నేను పెద్ద ప్లాన్ వేసిండ్రా, బంగ్లా మీద తాగుతా అన్న ప్లాన్ చేసిండ్రు మీరు. నేనెట్లా చెప్పినా చిన్నదనా పెద్దమే మంచిగా 3 అక్కలు కూకుండి 7 మోకాలు పెడదాం. వాళ్ళతోనే వంట చేపించి అందరం కలిసి దేవునికి మొక్కి
తిందామన్న ప్లాన్ చేసిన నాన్న. అబ్బో అరే తిరుమలు, మనమే మోసగలం అనుకుంటే వీళ్ళు మనను మించిన మోసగలరా? ఎక్కడైనా అత్త కోడలు మోసం చేస్తారు, కోడలు అత్తలు మోసం చేస్తారు, కానీ అత్త కోడలు కలిసి కొడుకులు మోసం చేస్తారు అంటే అంతా కలియుగం. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఎట్లుంది మా ప్లాన్? నీ ముఖం లెక్క ఉన్నది అన్నా. మన కోసం అక్కడ రవాణా స్పిరిట్ వెయిట్ చేస్తుంది, తొందర తిను. ఇప్పుడు మిస్ అయితే ఉందిరా, మంచిగా రాత్రి పోయేది. నీకు ఇంకా కూడా బుద్ధి లేదా? మళ్ళీ నైట్ పోతా అంటున్నావు. ఇందులో నీకు ఇంకా పోతావా? కొడుతూనే అందరం చూడత్తమ్మా, మళ్ళీ నైట్ పోతారట. నైట్ పోతే కాళ్ళు ఇరగబెడతా.